श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు ఇలేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి.
ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ, సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Baba, Sai 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 Baba.
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత దాసగణ మహారాజ్ నిన్నటి తర్వాయి. ఒక మహాశివరాత్రి నాడు నేను షిరిడీలో ఉన్నాను. షిరిడీకి 3 మైళ్ళ దూరంలోనున్న
సింగాబా వద్ద గంగా స్నానం చేయాలని సంకల్పించాను. మేఘుడు బాబాను అభిషేకించడానికి ప్రతిదినం గోదావరి నుండి నీటిని తెచ్చేవాడు. కానీ నేను గోదావరికి వెళ్ళడానికి బాబా అనుమతించలేదు. గంగ ఇక్కడే నా పాదాల చెంత ఉంది, వెళ్ళకు అన్నారు. ఇది నన్ను బాధించింది. బాబా నారాయణుడని, నారాయణుని పాదాల నుండే గంగ ప్రవహిస్తుందని నాకు తెలుసు. కానీ ప్రత్యక్షంగా గంగలో స్నానం చేయడం వలన కలిగే అనుభూతి కేవలం ఒక రేఖామాత్రంగా ఉన్న నమ్మకం ద్వారా కలగదు కదా అని చింతించసాగాను. నా మనస్తత్వం ఎరిగిన బాబా తమ పాదాల చెంతకు రమ్మని పిలిచి చెయ్యి పట్టమన్నారు. బాబా 2 పాదాల నుండి సన్నని నీటిధార నా చేతిలోనికి ప్రవహించసాగింది. కొన్ని నిమిషాలకు నా చెయ్యి నిండింది. అద్భుతం! పవిత్ర గంగను బాబా నా చేతిలోనికి తెప్పించారు. ఆ నీటిని నా తలపై చల్లుకున్నాను, కానీ త్రాగలేదు. ఇవే కాదు, ప్రతిదినం మసీదులో ఆరతి తరువాత ఇచ్చే బాబా పాదతీర్థాన్ని కూడా నేను త్రాగేవాడిని కాదు. ఒకసారి ఈ విషయాన్ని జోగ్ బాబాకు ఫిర్యాదు చేశాడు. నేను నా నమ్మకాలను, సాంప్రదాయాలను అనుసరించి పాటించడంలో తప్పు లేదని, నా విషయంలో జోగును కలుగజేసుకోవద్దని బాబా చెప్పారు. అలా అని బాబా అన్ని సందర్భాలలోనూ ఆచారాలను గౌరవించేవారు కాదు. నా ఆచారం ప్రకారం ఉల్లిపాయను తినేవాడిని కాదు. ఉల్లితో చేసిన ఏ పదార్థాన్ని ముట్టుకునేవాడిని కాదు. కానీ బాబాకు ఉల్లి అంటే మక్కువ. వారి భోజనంలో ఉల్లిపాయ లేకపోవడం అనేది చాలా అరుదు. ఒకరోజు బాబా నన్ను ఉల్లి పులగం అంటే పితలా చేసి కొంత తమకు సమర్పించి నన్ను కూడా తినమన్నారు. నేను అలాగే పులగం చేసి బాబా దగ్గరకు తీసుకువెళ్ళాను. బాబా, నీవు తిన్నావా అని అడిగారు. నేను తిన్నానని బదులు చెప్పాను. ఏ పదార్థాన్నైనా వేలుతో తాకి దాన్ని గడ్డానికి అంటించుకొని గడ్డం నుండి క్రింది పెదవి వరకు తీసుకువెళితే ఆ పదార్థాన్ని తిన్నట్లవుతుందని నేను అలాగే చేసి చేతులు, ముఖం కడుక్కున్నాను. కానీ బాబాకు నేను చేసిన యుక్తి తెలుసు. బాబా అతను తినకుండా కేవలం వేళ్లతో తాకి ఆ వేలుని తన గడ్డానికి అంటించుకొని తిన్నట్లు నటించాడు అని చెప్పి నేను చేసినట్లుగా చేసి చూపించారు. తరువాత నన్ను తప్పక ఉల్లి తినమన్నారు. ఉల్లిని మనం రోజు భోజనంలో చేర్చుకోవటం ద్వారా అది ఎంతో మంచి చేస్తుంది అన్నారు. కానీ ఘాటైన వాసన కలిగి ఉండడం వలన, తామస గుణం పెంపొందింపజేయడం వలన ఆచారపరంగా ఉల్లి నిషిద్ధం. ఉల్లిని అరిగించుకునే శక్తి అంటే తామస గుణాన్ని జయించగలిగే శక్తి ఉంటే ఉల్లి చెడు చేయదని, మేలు చేస్తుందని బాబా చెప్పారు. అందువలన బాబా సశరీరులుగా ఉన్నంతకాలం ఏకాదశి రోజులలో తప్ప నేను షిరిడీలో ఉల్లి తినేవాడిని. ఒక్కొక్కసారి నేను పండరి మొదలైన పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అనుకున్నప్పుడు బాబా ఏదో ఒకటి చేసి నన్ను యాత్రలకు వెళ్లకుండా చేసేవారు. ప్రతి సంవత్సరం భాద్రపద ఆశ్వీజ మాసాలలో, ముఖ్యంగా ఆశ్వీజ ఏకాదశి రోజు పండరిలో తప్పక గడిపేవాడిని. 1916లో నానాసాహెబ్ చందోర్కర్ను మన్మాడ్లో కలిశాను. భాద్రపద మాసం మొదలవుతుండడంతో నేను పండరిపురం వెళ్తున్నానని చెప్పాను. కానీ నాన్న నన్ను షిరిడి తీసుకువెళ్ళాడు. బాబా నన్ను అక్కడ ఒక వారం పాటు సప్తాహం కీర్తన నిర్వహించమని చెప్పారు. నేను మొదటిసారిగా కీర్తనలు చెప్పడం నానాసాహెబ్ ప్రోద్బలంతో షిరిడిలోని బాబా సంస్థానంలో ప్రారంభించాను. మొదట నేను కీర్తనకారులు మామూలుగా ధరించే పద్ధతిలో ఆడంబరమైన దుస్తులు ధరించి మెరిసిపోతూ హరికథ చెప్పడానికి సిద్ధమయ్యాను. నానాసాహెబ్ దగ్గర మంచి తలపాగా, కుచ్చులు, అరువు తీసుకుని మరీ ధరించాను. బాబా నన్ను చూసిన వెంటనే ఆక్షేపించి ఆ ఆడంబరమైన దుస్తులను తీసిపారేయమన్నారు. అప్పటి నుండి నేను సాంప్రదాయబద్ధంగా దోవతి మాత్రమే ధరించి కీర్తనలు చేసేవాడిని. ఈ విధంగా నన్ను షిరిడిలో 1 నెల రోజుల పైనే ఉంచేశారు. భాద్రపదం వెళ్ళి ఆశ్వీజం వచ్చింది. కనీసం ఆశ్వీజంలోనైనా పండరి వెళ్లకుండా షిరిడిలోనే గడపవలసి వస్తోందని చిరాకు పడసాగాను. నాన్న నన్ను ఇంకా షిరిడిలోనే ఉంచుదామని అనుకున్నాడు. దేవుని దగ్గరకు అంటే పండరిపురం వెళ్లకుండా అడ్డుకునే ఈయన అంటే బాబా గురువెలా అవుతాడు అని మనస్సులోనే అనుకోసాగాను. బాబా నా మనస్సును చదివి వెంటనే పండరి వెళ్ళిపోమని నన్ను ఆదేశించారు. నానాసాహెబ్ను కూడా అడ్డుపడవద్దని చెప్పారు. నేను సంతోషంగా పండరి వెళ్ళి ఆశ్వీజంలో అక్కడ గడిపాను.
బాబా కొన్నిసార్లు నా ఆధ్యాత్మికపరమైన కోరికలను కూడా తీర్చేవారు కాదు. నామదేవుడు మొదలైన వారికి లభ్యమైనట్లు నాకు కూడా నేను కొలిచే దైవం యొక్క సాక్షాత్కారం ఇప్పించమని బాబాను ఎన్నోసార్లు ప్రార్థించాను. బాబా ప్రతిసారి ఆగు ఆగు అనేవారు. చివరకు 1916 సంవత్సరంలో అనుకుంటాను, నేను బాబా వద్దకు వెళ్ళి, బాబా, మీరు చాలా కాలంగా నా కోరికను దాటవేస్తున్నారు, నాకెప్పుడు సాక్షాత్కారం అనుగ్రహిస్తారు అని అడిగాను. అప్పుడు బాబా, ఇప్పుడు నన్ను చూస్తున్నావు కదా, ఇదే సాక్షాత్కారం, నేనే భగవంతుణ్ణి అన్నారు. ఇలాంటిదేదో చెప్పి నన్ను మభ్యపెడతారని నాకు తెలుసు. మీరిచ్చిన జవాబుతో నేను సంతృప్తి చెందలేను అంటూ నా ప్రారంధంలో సాక్షాత్కారం పొందే భాగ్యం లేదని, సత్పురుషులు కూడా ఈ విధిని మార్చలేరేమో అని సరిపెట్టుకున్నాను. బాబా మహాసమాధి చెందిన తరువాత నేనెందరో సాధు సత్పురుషులను దర్శించాను. ఎవ్వరూ నాకు సంతృప్తినివ్వలేదు. కానీ ఒకరు మాత్రం నన్ను ఎంతో ప్రభావితం చేశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. పంతొమ్మిది వందల 19లో నాందేడ్కు సమీపంలో ఒక గుట్టపై విరాగి అయిన ఒక బ్రహ్మచారి ఉండటం గమనించాను. అతను ఏ విషయాలు పట్టించుకునేవాడు కాదు. నేను నా భార్య యొక్క శ్రాద్ధ కర్మలు జరిపించేటప్పుడు మొదటిసారిగా అతన్ని చూశాను. అతని పట్ల తీవ్రంగా ఆకర్షితునై అతని దర్శనం చేసుకుందామని అతని వద్దకు వెళ్ళాను. అతను నాకు దర్శనమివ్వటానికి ఇష్టపడినట్లు మరోవైపు తిరిగాడు. ఇలా 3 సార్లు జరిగింది. నేను చాలా నిరాశపడ్డాను అని చెప్పటం కంటే చిన్నబుచ్చుకున్నానని చెప్పాలి. పోనీ అతనికి భిక్ష ఇచ్చి కాస్త పుణ్యమైన దక్కించుకుందామని తలచి ఒక మనిషి చేత భోజనం పంపాను. అతను నేను పంపిన భోజనాన్ని స్వీకరించినట్లు తెలుసుకొని ఆశ్చర్యపోయాను. దాంతో కాస్త ధైర్యం తెచ్చుకొని మరలా అతని ముందుకెళ్ళి, తమరు నాకెందుకు దర్శనం నిరాకరిస్తున్నారని అడిగాను. అతను, నీవు కీర్తనాకారుడు అని చెప్పుకుంటున్నావు, మరి నీ అహంకారాన్ని విడిచిపెట్టావా? నేను, లేదు, కానీ ప్రతి ఒక్కరికి అహంకారం ఉండటం సహజమే కదా. అతను, నాకు ఆహారం పంపేటప్పుడు నువ్వు భోజనం పెడుతున్నావనే అహం నీలో లేదా? నేను, అహంకారం అనేది సాత్వికము, రాజసము, తామసము అనే 3 రకాలుగా ఉంటుంది. మనం చేసే ప్రతి పనిలోనూ ఏదో ఒకటి ఇమిడి ఉంటుంది. వాటిలో చెరుపు చేసేది విడిచిపెట్టాలని మా అభిప్రాయం. అతని అభిప్రాయం అందుకు భిన్నంగా ఉంది. నా అహంకారాన్ని సంపూర్ణంగా అణిచివేయాలనుకుంటున్నాడు. అతను నా మనసు చదువుతున్నాడు. అతని శక్తికి నిదర్శనంగా కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు. అతను, నీవు సాధు సత్పురుషుల జీవిత చరిత్రను రాస్తున్నావు కదా. నేను, అవును, నేను రాస్తున్నాను. ఆరు రోజుల క్రితం నేను రాసిన శ్లోకంలోని కొన్ని పంక్తులను అతను అచ్చుగుద్దినట్లు వల్లించాడు. అప్పటికవి ప్రచురింపబడలేదు. అతని అంతర్యామిత్వానికి నేను ముగ్ధుడయ్యాను. అతను మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. అతను, నీకు బాబా పాదాల నుండి గంగ నీరు లభించింది కదా. నేను, అవును. అతను, ఆ నీటిని ఏం చేశావు? నేను,
ఇస్లాంపూర్కు చెందిన వామన్ సాహి ఇస్లాంపూర్కర్ అను వృద్ధ బ్రాహ్మణ్ణి కలుసుకోవడం తటస్థించింది. అతను వివాహితుడు, మద్రాసు యూనివర్సిటీ పట్టభద్రుడు. నా పై అధికారులు సాయిగొండ అను ప్రదేశంలో అతని సేవకై నన్ను నియమించారు. అతను గొప్ప భక్తి కలవాడని, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రగతిని సాధించాడని నేను తెలుసుకున్నాను. మోక్ష ప్రాప్తి కోసం గురువు యొక్క ఆవశ్యకత ఉందని నమ్మి అతనిని నాకు ఉపదేశం ఇవ్వమని అర్థించాను. ఆయన సమ్మతించారు. నేను శివభక్తుని కాబట్టి నేను కోరుకున్నట్లుగానే శివమంత్రం ఉపదేశించాడు. నన్ను ఆ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండమని ఆదేశించాడు. నేను సాయిబాబాను దర్శిస్తూ ఉన్న విషయం అతనికి చెప్పి అదేమైనా కీడు కలిగిస్తుందా అని అడిగాను. దృఢమైన విశ్వాసం ఉంటే ఎటువంటి మహాత్ములను దర్శించినా ఏ హాని జరుగుదని ఆయన చెప్పాడు. తర్వాత నేను సాయిబాబాను గురించి ఆయన అభిప్రాయం అడిగాను. తాము శ్రీ సాయిబాబాను దర్శించామని, వారి చెంత 3 రోజులు గడిపి వచ్చామని, వారికి గొప్ప సత్పురుషులని, రామభక్తులని చెప్పాడు. వారిని ఇంకా ఎవరూ అర్థం చేసుకోలేకపోతున్నారని, తర్వాత సాయిబాబాపై భక్తి గౌరవాలు పెరిగాయి. వారి పట్ల నమ్మకంతో తరచూ షిరిడీ వెళ్ళి వారిని దర్శించడం మొదలుపెట్టాను. నాకు మంత్రోపదేశం ఇచ్చిన 2 సంవత్సరాలకు నా గురువు నన్ను భుసావల్ వద్ద కలుసుకోమని ఉత్తరం ద్వారా తెలిపారు. నేను వెళ్ళి వారిని కలిశాను. తాము కాశీ వెళ్తున్నట్లు, 6 నెలల తర్వాత వచ్చే జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు అక్కడే సమాధి చెందుతున్నట్లు చెప్పారు. వారి కర్మక్రతువులు నన్ను జరిపించమని చెప్పడానికే పిలిపించినట్లు కూడా చెప్పారు. ఈ విషయం చెప్తున్నప్పుడు వారి కంట నీరు కారింది. నేను ఇంటికి తిరిగి వెళ్ళాను. క్రతువులకు అయ్యే ఖర్చు నిమిత్తం 500 రూపాయలు గురువుగారు పోస్టు ద్వారా ఇంటికి పంపి ఉన్నారు. అందులో వారి వీలునామాకు సంబంధించిన ఉత్తరం కూడా ఉంది. వారు చెప్పిన ఏకాదశి నాడు వారు సమాధి చెందినట్లు కాశీ నుండి నాకు తంతి ద్వారా వర్తమానము అందింది. ప్రతి సంవత్సరం నేను మా గురువు పుణ్యతిథిని జరిపిస్తున్నాను. ఈ విషయాన్ని సాయిబాబాకు చెప్తే వారు ఆమోదించారు. శ్రీ సాయిబాబా ముస్లిం ఛాందసవాదులు. కొన్ని సమయాలలో బాబా చర్యలు ఇస్లాం సాంప్రదాయానికి విరుద్ధంగా ఉండడం వలన బాబాకు స్థానికులైన ముస్లింలకు మధ్య స్పర్ధలు ఏర్పడేవి. బడే బాబా మరికొంతమంది ముస్లింలు ఒకసారి కుతుబా ప్రార్థనలు చేయడానికి షిరిడీ వెలుపలకు రమ్మని బాబాను ఆహ్వానించారు. బాబా ముందు పదండి వెళ్దాం అన్నారు, కానీ బయలుదేరే సమయానికి వెళ్ళడానికి నిరాకరించారు. మరొకసారి కొందరు ముస్లింలు వచ్చి మసీదులో సామూహిక ప్రార్థనలు చేశారు, కానీ బాబా వారితో కలిసి ప్రార్థన చేయలేదు. ఒక మొహరం పండుగప్పుడు కొందరు స్థానిక ముస్లింలు వచ్చి మసీదుకు తాజియా తీసుకువస్తామని చెప్పారు. వారు తాజియా నిర్మించి మొహరం పండుగ 5వ రోజు మసీదులో ఒకచోట ప్రతిష్ఠించారు. బాబా 2 రోజులు దానిని మసీదులో ఉండనిచ్చారు. 3వ రోజు మసీదులో శవాన్ని ఉంచడం నాకు ఇష్టం లేదు అంటూ దానిని లాగి దునిపై పెట్టారు. బాబాకు వ్యతిరేకంగా వారేమీ చేయలేక వెళ్ళిపోయారు. ఒక సాంప్రదాయ మహమ్మదీయుడు పూలను తెచ్చి మసీదులోని నింబారును అలంకరిస్తానని చెప్పి బాబా అనుమతి కోరాడు. బాబా దానిని తీసుకెళ్లి హనుమానుకు అలంకరించు అన్నారు. తను మహమ్మదీయుడునని, హిందూ దేవతామూర్తిని పూజించలేనని అతను చెప్పాడు. అప్పుడు బాబా అతనిని తీవ్రంగా దూషిస్తూ బూతులు తిట్టారు. హనుమంతుడు అల్లా కన్నా గొప్పవాడు అని అర్థం వచ్చేలా ఆ మహమ్మదీయుడు పూలను తీసుకువెళ్ళిపోయాడు. బాబాకు హనుమంతునిపై ఉన్న గౌరవ భావం. చావడిలో అరుగుపై ఒక మూల చిన్న హనుమాన్ విగ్రహం ఉంది. బాబా క్రింద కూర్చొని ఉన్నారు. అప్పుడు వాన నీళ్లు చావడిలోనికి రాసాగాయి. ఎవరో భక్తుడు బాబాను అరుగుపై కూర్చోమని సలహా ఇచ్చాడు. బాబా నిరాకరిస్తూ దేవునితో సమానంగా అదే స్థాయిలో మనం ఎలా కూర్చోగలం అన్నారు. బడే బాబా ఇస్లాం మతం పుచ్చుకున్న ఒక హిందువును బాబా దగ్గరకు తీసుకువచ్చాడు. బాబా వాడి చెంప చెల్లుమనిపించి
నీ అబ్బను మార్చుకున్నావు అన్నారు. బాబా ఒక్కొక్కసారి హిందూ దేవతల పట్ల కూడా విమర్శనాపూర్వకంగా మాట్లాడేవారు. భక్తులు ఎప్పుడైనా పండరిపురం వెళ్ళడానికి అనుమతి కోరినప్పుడు వెళ్ళు అని అంటూనే ఒక తిట్టు తిట్టేవారు. కానీ హారతి సమయంలో జ్ఞానదేవు, తుకారాం పేర్లు వచ్చిన వెంటనే బాబా బాబా సావధానంగా కూర్చొని గౌరవపూర్వకంగా చేతులు జోడించేవారు. బాబాకు అద్వైత సిద్ధాంతం పట్ల ఉన్న అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. వారు స్పష్టంగా ఏదీ చెప్పేవారు కాదు. నేను భగవంతుణ్ణి అని ఒకసారి, భగవంతుడు అందరిలో ఉన్నాడు అని మరొకసారి పలికేవారు. కానీ బాబా మూర్తీభవించిన అద్వైతవాది అని చెప్పవచ్చు. బాబా ఎప్పుడు నిశ్చల స్థితిలో ఉండేవారు. వారి చుట్టూ ఏం జరిగినా పట్టించుకునేవారు కాదు. 32 మంది బాలికల బృందం ఒకటి ప్రతిదినం మసీదుకు వచ్చి వారి ముందు నాట్యం చేసేవారు. బాబా వారి వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు. వారిని ఏ ఐహిక బంధాలు అంటేవి కావు. వారు ఎప్పుడూ సచ్చిదానంద స్థితిలో ఉండేవారు. ఒకసారి ఒక భక్తుడు భగవంతుడు ఎలా ఉంటాడు అని అడిగాడు. బాబా అతనికేమీ జవాబు చెప్పలేదు. కానీ ఒక వ్యక్తిని బాగ్చంద్ మార్వాడి దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు తెమ్మన్నారు. బాగ్చంద్ డబ్బు ఇవ్వలేదు కానీ బాబాకు తన నమస్కారాలు అందజేయమని చెప్పి పంపాడు. బాబా తిరిగి మరొకరి దగ్గరకు పంపారు. అతను కూడా లేదనే జవాబు పంపాడు. తర్వాత బాబా నానా సాహెబ్ చందోర్కర్ను పిలిపించి అతనిని 100 రూపాయలు అడిగారు. అతను ఒక చీటీ రాసి బాగ్చంద్కు పంపాడు. బాగ్చంద్ వెంటనే 100 రూపాయలు పంపాడు. బాబా ఈ ప్రపంచంలో అంతా ఇలాగే ఉంటుంది అని వ్యాఖ్యానించారు. బాబాను ప్రశ్నించిన వాడికి ఇదేమీ అర్థం కాలేదు. అతను నా దగ్గరకు వచ్చి బాబా అతను అడిగిన ప్రశ్నకు జవాబు ఎందుకు చెప్పలేదని అడిగాడు. నేను అతనికి బాబా దక్షిణ అడగడం, దానికి లభించిన స్పందనే అతని ప్రశ్నకు సమాధానమని వివరించాను. ఇతరులు అడిగితే బాగ్చంద్ మార్వాడి డబ్బు ఇవ్వలేదు. నానా అడిగిన వెంటనే డబ్బు పంపించాడు. అదేవిధంగా ఊరికే బ్రహ్మని చూడదలిచిన వ్యక్తికి అది లభించదు. ఆ అర్హత గలవాడికే లభిస్తుంది. అభిలషించే ముందు అర్హత సంపాదించు అనేది దీని సారాంశం. బాబా లీలలు మహిమలు నేను పెద్దగా చూడలేదు. 1898 ప్రాంతంలో వారు కొయ్య పలకపై నేల నుండి 7-8 అడుగుల ఎత్తులో నిద్రించే లీలను నేను చూశాను. నిచ్చెన లేకుండానే వారు ఆ పలకపైకి ఎలా ఎక్కేవారో మళ్ళీ ఎలా దిగేవారో అనేది ఒక అద్భుతంగా ఉండేది. బాబా దానిపైకి ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ఎవరూ చూడడం జరగలేదు. ఆ పలకను వేలాడదీసిన దారాలు పుటుక్కున తెగిపోయేలా ఉండేవి. దానికి తోడు దీపాలు వెలిగించి దాని మీద ఊరికే అలా పెట్టబడి ఉండేవి. పలక ఏమాత్రం కదిలినా ఆ దీపాలు క్రింద పడిపోతాయి. ఓసారి వారు ఆ పలకపై పడుకొని ఉంటే నేను చూడడానికి వెళ్ళాను. వారు ఆగ్రహించి నన్ను అక్కడి నుండి తరిమివేశారు. బాబా నాణ్యాలను రుద్దేటప్పుడు మంత్రాన్ని ఏదైనా ఉచ్చరించేవారా? బాబా అప్పుడప్పుడు మధ్యాహ్నం 1-2 గంటల మధ్య మసీదులో పరదా వెనుక ఒంటరిగా కూర్చొని వింతగా ఏదో చేస్తూ ఉండేవారు. గుడ్డతో కట్టిన ఒక మూటను విప్పి అందులోంచి 10-15 పాత నాణ్యాలను బయటికి తీసేవారు. వాటిల్లో అర్ధన, అన, బేడ, పావలా, ₹1 రూపాయి మొదలైన నాణ్యాలు ఉండేవి. ఒక్కొక్క నాణ్యాన్ని తమ చేతిలోకి తీసుకుని వేళ్లతో వాటిని మృదువుగా రుద్దేవారు. అప్పుడప్పుడు మంత్రాన్ని ఏదైనా పఠిస్తూ ఉండేవారో లేదో తెలియదు. కానీ ఇది నానాది, ఇది బాపూది, ఇది కాకాది అంటూ ఉండేవారు. ఈ నాణ్యాలన్నీ బాగా అరిగిపోయి నున్నగా ఉండేవి. ఎవరైనా వస్తున్నట్లు గమనిస్తే వెంటనే వాటిని మూటలో కట్టి దాచేసేవారు. బాబా వాచా వేల కొద్ది ప్రవచనాలు చేశారు. వాటిల్లో కొన్ని చెప్తాను. ఓసారి బాబా నేను పునతాంబైలో ఉన్నప్పుడు 2 వర్గాల మధ్య గొడవ జరిగింది. వాళ్ళు ఎందుకు పోట్లాడుకుంటున్నారా అని నేను ఆశ్చర్యపోయాను. వారి వద్ద ఒక కుండ నిండా నాణ్యాలు ఉన్నాయి. ఈ సంపద గురించే వారు గొడవ పడుతున్నారు. నేను చెడి చప్పుడు చేయకుండా ఆ నాణ్యాల కుండను తీసుకెళ్ళాను. వాళ్ళు సంపద మాయమవడం చూసి దుఃఖించసాగారు. నాలో నేను ఇలా అనుకున్నాను, నేనెవరు? ఈ సంపద ఏమిటి? ఎవరిది ఈ సంపద? ఈ సంపద కోసం పోట్లాటలు గొడవలు దేనికి? ఈ కుండ నాది, నేను ఈ కుండకు చెందినవాడిని అన్నారు. మరోసారి నేను పుట్టినప్పుడు నా తల్లి తనకు కుమారుడు కలిగినందుకు ఎంతో సంబరపడింది. ఆమె ప్రవర్తన చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆమె నన్ను కన్నదెప్పుడు? నేను అసలు పుట్టానా? అంతకు ముందు మాత్రం నేను లేనా?
ఎందుకు ఆమె ఇలా సంతోషిస్తూ ఉంది అని అన్నారు. ఓసారి షిరిడీలో ఒక భక్తుడు సీరా అంటే తీపి పదార్థం తయారు చేశాడు. అప్పుడు బాబా నాతో, నీకు అతను సీరా ఇచ్చాడా అని అడిగారు. నాకు అతనికి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని, అందువలన నాకు అతను సీరా ఇవ్వలేదని బాబాకు చెప్పాను. అప్పుడు బాబా, ఎవరికి ఏమి ఇస్తారు? ఈ సీరా ఏమిటి? దానిని తినేది ఎవరు? అతను నీ విరోధి అని అనుకో. ఎవరికి విరోధి? ఎవరిపైన విరోధ భావం పెంచుకోకు, అందరూ ఒక్కటే అని బోధించారు. పై భావాన్ని అమృతానుభవంకు నేను వ్రాసిన వ్యాఖ్యలో 2వ అధ్యాయం చివరిలో పొందుపరిచాను. సతారాకు చెందిన ఒక మత గురువు వేదాంతాన్ని గురించి బోధిస్తాను రమ్మని నన్ను ఆహ్వానించాడు. కానీ నేను ఈ విషయంలో శ్రీ సాయిబాబా సహాయం తీసుకోదలిచినట్లు అతనికి చెప్పాను. అతను వెటకారంగా నవ్వి, ముస్లిం ఫకీరైన సాయిబాబాకు ఏమీ తెలియదని, వారు వేదాంతాన్ని ఏమాత్రం బోధించలేరు అని అన్నారు. నాకు సాయిబాబాపై ఉన్న నమ్మకం సడలేదు. నేను బాబా దగ్గరికి వెళ్ళి సుపరిచిత వేదాంత గ్రంథమైన అమృత అనుభవకు వ్యాఖ్య వ్రాయదలుచుకుంటున్నానని చెప్పాను. వారు నా తలపై తమ హస్తాన్ని నుంచి ఆశీర్వదించి అనుమతి ఇచ్చారు. నేను వ్యాఖ్య వ్రాయడం మొదలుపెట్టాను. అప్పుడప్పుడు బాబా పలికిన ప్రవచనాల నుండి కొత్త సాదృశ్యాలతో ఉపమానాలతో ఉదహరిస్తూ వ్యాఖ్య విజయవంతంగా వ్రాయగలిగాను. ఇవే కాక ఎన్నో కీర్తనలను, స్తోత్రాలను, శ్లోకాలను వ్రాయగలిగాను. భక్తి సారామృతులోని 63వ అధ్యాయంలో 333వ పేజీలో మనాచి శ్లోకంతో పాటు నా రచనల వివరాలు కూడా పేర్కొనబడి ఉన్నాయి. సాయిబాబా అప్పుడప్పుడు ముస్లిమాని గీతాలను పాడుతూ ఉండేవారు. ఆ గీతాల భావం ఏమిటో నాకు అర్థమయ్యేది కాదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. మే 1936 దత్తాత్రేయ దామోదర్ రాస్నే ఉరఫ్ నానాసాహెబ్ రాస్నే దౌలత్ షా. వయసు 40 సంవత్సరాలు. తండ్రి దామోదర్, అన్న సావల్రామ్ రాస్నే, రవివార్పేట్, పూనా. మా నాన్న ఎంతో కాలం నుండి శ్రీ సాయిబాబా భక్తులు. నానాసాహెబ్ చందోర్కర్ బాబా వద్దకు వెళ్ళిన సమయంలోనే వీరు కూడా షిరిడీ వెళ్ళి బాబాని దర్శించారు. అప్పటికి మా నాన్నకు సంతానం లేదు. సంతానాన్ని ఆశించి బాబాను దర్శించారు. 1895 సంవత్సర ప్రాంతంలో ఒక భక్తుడు బాబాకు బుట్టెడు గోవా మామిడి పండ్లను కానుకగా పంపాడు. బాబా వాటిలో 6 పండ్లు విడిగా ఉంచి మిగతావి అందరికీ పంచారు. విడిగా ఉంచిన 6 పండ్లు కూడా పంచమని భక్తులు అడిగారు. అవి దామ్యా కోసం ఉంచామని బాబా చెప్పారు. బాబా మా నాన్నను దామ్యా అని పిలిచేవారు. భక్తులు, దామ్యా ఇక్కడ లేడు కదా అన్నారు. అతను ఇప్పుడే కోపర్గాంలో దిగాడు, కాసేపటికి ఇక్కడికి వస్తాడు అని బాబా అన్నారు. బాబా చెప్పినట్లుగానే మా నాన్న కాసేపటికి మసీదు చేరి పూలమాల, చాదర్ మొదలగునవి బాబాకు సమర్పించాడు. అప్పుడు బాబా మా నాన్నతో, దామ్యా, ఈ పండ్లను తీసుకో, వీటిని తిని చావు అన్నారు. ఆ మాటలు విని మా నాన్న భయపడిపోయాడు. కానీ అక్కడే ఉన్న మహాసపతి బాబా పాదాల చెంత మరణించడం కన్నా గొప్ప వరం మరొకటి ఉండదని చెప్పాడు. మా నాన్న కాస్త ఊరట చెంది పండ్లు తిందామనుకున్నాడు. అప్పుడు బాబా, ఈ పండ్లను నీవు తినవద్దు, నీ చిన్న భార్యకు ఇవ్వు. ముందు నీకు 2 కుమారులు కలుగుతారు. మొదటివాడికి దౌలత్ షా అని, 2వ వాడికి తాన్ షా అని పేర్లు పెట్టు అని ఆదేశించారు. మా నాన్న అహ్మద్ నగర్ తిరిగి వచ్చి బాబా ఇచ్చిన పండ్లను తన చిన్న భార్యకి ఇచ్చాడు. బాబా చెప్పిన పేర్లను కూడా గుర్తుగా తన డైరీలో రాసి పెట్టాడు. 1 సంవత్సరం తరువాత నేను పుట్టాను. నాకు 15 నెలల వయసున్నప్పుడు మా నాన్న నన్ను బాబా దర్శనానికి షిరిడీ తీసుకుని వెళ్ళాడు. బిడ్డకు పేరు ఏమి పెట్టమంటారని బాబాని అడిగాడు. బాబా, నేను ఈ బిడ్డకు పేరు పెట్టడమేమిటి? నేను ఏమి చెప్పానో నీవు మర్చిపోయావా? నీవు నీ డైరీలోని 3వ పేజీలో రాసుకున్నావు, వీడికి దౌలత్ షా అని పెట్టమని చెప్పలేదా అన్నారు. నాకు 5 సంవత్సరాలప్పుడు, అనగా 1900 పుట్టు వెంట్రికలు తీయించి అక్షరాభ్యాసం చేయించాలని తలచి మా నాన్న నన్ను షిరిడీ తీసుకెళ్లాడు. బాబా నా చేత పలక బలపం పట్టించి హరి అని వ్రాయించారు. తరువాత నన్ను షిరిడీలోని
బడికి పంపించారు. నాకు 7 సంవత్సరాల వయసున్నప్పుడు మా తల్లిదండ్రులతో కలిసి నేను షిరిడీ వెళ్ళాను. ఒకరోజు మసీదులో కూర్చుని బాబా పాదాలు పడుతున్నాను. అప్పుడు అక్కడ చాలామంది పిల్లలున్నారు. బాబా వాళ్ళకి స్వయంగా మిఠాయిలు పంచుతున్నారు. నా దృష్టి అటువైపు మళ్ళింది. ఫలితంగా కాళ్ళు ఒత్తడంలో నా శ్రద్ధ కాస్త మందగించింది. ప్రక్కనే ఉన్న మా అమ్మ అది గమనించి, మిఠాయిల వైపు చూస్తూ బాబా సేవ నిర్లక్ష్యం చేస్తున్నావా అంటూ నన్ను కొట్టింది. వెంటనే బాబా కోపంతో, ఏ ముసలి, పిల్లవాడిని ఎందుకు కొట్టావు అని కసురుకున్నారు. ఆమె బాబాతో, బాబా, పిల్లవాడు కుదురుగా మీ సేవ చేసుకునే బుద్ధిని ప్రసాదించండి అని వేడుకుంది. పిల్లవాడు చక్కగా నా సేవ చేసుకుంటాడు. భగవంతుడు వాడికి స్వచ్ఛమైన బుద్ధిని ప్రసాదిస్తాడు. భయపడకు, ఇక వాడిని ఎప్పుడూ కొట్టకు అని బాబా మందలించారు. నాకు 12 సంవత్సరాల వయసున్నప్పుడు నా సోదరునితో కలిసి షిరిడీ వెళ్ళాను. మా దగ్గర 100 రూపాయలున్నాయి. బాబా దక్షిణ రూపంలో 10 రూపాయలు ఒకసారి, 15 రూపాయలు ఇంకొకసారి, ఇలా చాలాసార్లు డబ్బు అడిగి తీసుకున్నారు. మా దగ్గర అనగా నా సోదరుని జేబులో 25 రూపాయలే మిగిలాయి. దారి ఖర్చులకు, బాబాకు దక్షిణ ఇచ్చేందుకు డబ్బు పంపమని అహ్మద్నగర్కు జాబు రాశాం. ఆ రోజు సాయంత్రం బాబా నా సోదరుణ్ణి 25 రూపాయలు దక్షిణ అడిగారు. అతను మా దగ్గరున్న డబ్బంతా ఖర్చయిపోయిందని, ప్రయాణ ఖర్చులకు డబ్బు అవసరమని చెప్పాడు. బాబా వెంటనే, ఎందుకు అబద్ధం చెబుతావు? నీ జేబులో 25 రూపాయలు ఉన్నాయి. ప్రయాణ ఖర్చులకు డబ్బు పంపమని నగర్కు జాబు రాశావు కదా, ఆ డబ్బు మనీ ఆర్డర్ ద్వారా రేపు మీకు అందుతుంది. భయపడవద్దు అన్నారు. నా సోదరుడు తన దగ్గరున్న 25 రూపాయలు బాబాకు సమర్పించాడు. బాబా తరచుగా ఎవరు నాకు 1 సమర్పిస్తారో వారికి నేను 2 ఇస్తాను, 2 ఇచ్చిన వారికి 5 ఇస్తాను, 5 ఇచ్చిన వారికి 10 ఇస్తాను అని చెబుతుండేవారు. మనం భగవంతునికి భక్తితో సమర్పించిన మొత్తానికి ఎన్నో రెట్లు అధికంగా మనకు వారు ప్రసాదిస్తారు అన్న సామాన్య అర్థంతో పాటు ఏదో నిగూఢ అర్థం కూడా దాగి ఉంది. నాకు వివాహం చేయడానికి నిశ్చయించినప్పుడు 4 సంబంధాలు వచ్చాయి. మా నాన్న బాబాను సంప్రదించకుండా, వారు అనుమతి లేకుండా ఏ పని చేయరు. అందువల్ల ఆ 4 అమ్మాయిల జాతకాలు తీసుకుని షిరిడీ వెళ్ళి బాబా ముందు ఉంచారు. అందులో 2500 లేక 3000 రూపాయలు కట్నమిచ్చే సంబంధం కూడా ఉంది. కానీ బాబా ఆ 4 పేద ఇంటి అమ్మాయి జాతకం ఎంపిక చేసి మా నాన్న చేతిలో పెట్టారు. ఆ అమ్మాయితోనే నా వివాహం జరిగింది. పండరీపురంలో నిశ్చయించిన నా వివాహానికి మా నాన్న బాబాను ఆహ్వానించాడు. బాబా, నేను నీతోనే ఉంటాను, భయపడవద్దు, నన్ను ఎప్పుడు తలుచుకున్నా వచ్చి నీ చెంతనే ఉంటాను అన్నారు. అయినా మా నాన్న బాబాను నా పెండ్లికి రమ్మని ఒత్తిడి చేశాడు. అప్పుడు బాబా, భగవంతుడి అనుమతి లేనిదే నేను ఏ పని చేయలేను, నా తరపున శ్యామను పంపుతాను అన్నారు. అలాగే పండరీపురంలో జరిగిన నా పెళ్లికి శ్యామ హాజరయ్యాడు. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. అతనికి కూడా బాబా సూచించిన పేరే పెట్టారు. నాకు 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లవాడు పుట్టారు. కానీ 3 పుట్టిన కొన్ని నెలలకే మూర్ఛరోగంతో చనిపోయారు. మగ పిల్లవాడు 1926లో చనిపోయాడు. నా భార్య ఆరోగ్యం కూడా క్షీణించింది. నాలో నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి. విచార భారంతో కృంగిపోయి షిరిడీ వెళ్ళి బాబాను, అల్పాయుష్కులైన ఇంతమంది పిల్లలను ఇచ్చే బదులు పూర్ణాయువు గల 1 బిడ్డను ప్రసాదించండి అని ప్రార్థించాను. నేను షిరిడీలో నిద్రిస్తుండగా బాబా నా కలలో కనిపించారు. పిల్లవాడు చనిపోయాడని చింతించకు, వాడు తల్లిదండ్రులకు హాని కలిగించే మూలా నక్షత్రంలో పుట్టాడు అని బాబా పలికారు. ఆ కలలో బాబా ఛాతిపై సూర్యుని వల ప్రకాశించే కాంతి వలయం ఉంది. ఆ వలయంలో చనిపోయిన నా కుమారుణ్ణి ఒడిలో పెట్టుకుని బాబా కూర్చుని ఉన్నారు. నీకు ఈ బిడ్డ వల్ల ప్రమాదం ఉంది, అందుకే నేను తీసుకువెళ్ళాను. నీకు మరొక బిడ్డను ప్రసాదిస్తాను, భయపడకు అన్నారు. అప్పటికే మా కుటుంబం అహ్మద్నగర్ నుండి పూనాకు తరలి వెళ్ళింది. నేను ఇంటికి వెళ్ళి చనిపోయిన కుమారుని జాతక చక్రం తీసి చూశాను. బాబా చెప్పినట్లు వాడు మూలా నక్షత్రంలోనే పుట్టాడు. నేను షిరిడీ యాత్ర చేసిన 15 నెలలకు మాకు 1 కుమారుడు పుట్టాడు. వాడు పూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు. ఇది 1928లో జరిగింది. నాకు శ్రీ సాయిబాబాపై భక్తి విశ్వాసాలు వృద్ధి చెందాయి. నేను సాధు సత్పురుషులను అందరినీ
సాయి స్వరూపులుగానే భావించేవాడిని. వారికి నమస్కరించేటప్పుడు బయటకు గాని మనస్సులో గాని సమర్థ సద్గురు సాయినాథ్కు ప్రణామాలు అనేవాడిని. 1927లో కేట్గాంపేటకు చెందిన నారాయణ మహారాజును దర్శించాను. వారికి నమస్కరిస్తూ మనసులో సాయిబాబాకు ప్రణామాలు అందచేశాను. మహారాజు, నీ గురువు నాకన్నా ఉన్నత శ్రేణిలో ఉన్న పరమ గురువు. నీవిక్కడికి ఎందుకు వచ్చావు? నీ ప్రారబ్ధము సంచితము అక్కడే ఉంది. నీ ఎన్నిక శ్రేష్టమైనది. అక్కడికే వెళ్ళు. నీ ఆశయాలన్నీ అక్కడే సిద్ధించగలవు అన్నారు. నేను నారాయణ మహారాజును నాకు కుమారుడు పుట్టక మునిపే దర్శించాను. 1927లో నా జాతక చక్రంలోని నక్షత్ర ప్రభావం వల్ల నా ఆరోగ్యం క్షీణించింది. నేను ప్రతి ఆదివారం జున్నూర్కు 2 మైళ్ళ దూరంలోనున్న పూనా నుండి 40 మైళ్ళు సీతారాం ఉత్తరేశ్వర్ అనగా శివుడు ఆలయానికి వెళ్ళి పూజించేవాడిని. ఒక ఆదివారం రాత్రి 9 గంటలకు విగ్రహంపై పూలు చల్లి సాయిబాబాకు ప్రణామాలు అని నమస్కరించాను. అప్పుడు ఆ విగ్రహం వద్ద ఒక వెలుగు, ఆ వెలుగులో నేను నిరంతరం స్మరించే సాయిబాబా రూపం కనిపించాయి. అప్పటి నుండి నా ఆరోగ్యం మెరుగుపడసాగింది. అక్కడ జానకిదాస్ అనే సాధువు ఉండేవారు. ప్రతి ఆదివారం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సాధువును కూడా సాయిలా భావించి సాయినామం స్మరించుకుంటూ నమస్కరించేవాడిని. ఒకసారి అతనికి నమస్కరించిన వెంటనే, నీ ఒక గొప్ప మహాత్ముని ఆశ్రయించావు, నాలాంటి సామాన్య సాధువుల దగ్గరికి ఎందుకు వస్తావు? మాలాంటి వారమంతా సాయిబాబా పాదాలను ఆశ్రయిస్తాము అన్నారు. తరువాత నేను బసకి వెళ్ళి నిద్రపోయాను. ఆ రాత్రి కలలో బాబా పకీరు వల కనిపించారు. వారు నాతో, నీవు చాలా ఆతృతగా ఉన్నావు, నీ సంపూర్ణ శరీరాన్ని మనసుతో సహా నాకు భిక్షగా సమర్పించు అన్నారు. నేను ఈ భిక్షను సమర్పించి మా నాన్నకు తెలియజేస్తానని వారికి చెప్పాను. బాబా, మీ నాన్నతో సంప్రదించకుండానే నీవు ఈ పని ఎలా చేయగలవు అని అడిగారు. నేను, అవును చేస్తాను. నా శరీరానికి యజమానివి నేనే. ఇది నా స్వంతం. అంతేగాక మా నాన్నగారికి నేనొక్కడినే కాదు, ఇంకా కుమారులు ఉన్నారు. మీరే వారికి కుమారులను ప్రసాదించారు. మీరిచ్చిన దానిని తిరిగి మీకు ఇవ్వడానికి మా నాన్న అభ్యంతరం చెప్పరు అన్నాను. తరువాత బాబా నా శరీరాన్ని తమ అరచేతిలోనికి తీసుకుని పై జేబులో వేసుకున్నారు. బాబా ఎంతో దయతో నన్ను తమ హృదయం చెంతకు చేర్చుకున్నారు అన్న ఆలోచన నాకు ఆనంద పారవస్యాన్ని కలుగజేసింది. తరువాత నాకు మెలకువ వచ్చింది. నేను మేలుకోగానే చాలా ఆనందం కలిగింది. ఆ కళ తరువాత నా మనసు వైరాగ్యంతో నిండిపోయింది. అంతకు ముందు వల్ల ఏ విషయము నన్ను ఆకర్షించలేకపోయింది. నా మనస్సును ప్రభావితం చేయలేకపోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. 2-3 నెలల తరువాత 1928వ సంవత్సరంలో పాల్గొన మధ్య పండరీపురంలో ఉండగా మాకొక కుమారుడు కలిగాడు. 15 నెలల తరువాత మా నాన్నతో కలిసి షిరిడీ వెళ్ళినప్పుడు మా నాన్న నాకు మరొక కుమారుడిని ప్రసాదించమని బాబాను ప్రార్థించాడు. బాబా కృప వల్ల 1931లో మరొక బిడ్డ కలిగాడు. వాడికి సాయిదాస్ అని పేరు పెట్టాము. వాడు పుట్టిన 2వ రోజే వాడికి తీవ్రమైన జ్వరం వచ్చింది. బాబా ఊదీ తీర్థం ఇచ్చాము. బాబా ఉపయోగించిన శేషవస్త్రాన్ని తాయెత్తులో పెట్టి వాడికి కట్టాము. వెంటనే జ్వరం తగ్గి ఆరోగ్యవంతుడయ్యాడు. పిల్లవాడికి 1 సంవత్సరం నిండిన తరువాత వాడిని తీసుకొని షిరిడీ వెళ్ళాము. బాబాకు అభిషేకం చేయించాము. సమాధి మీద కప్పేందుకు వస్త్రాన్ని సమర్పించాము. బ్రాహ్మణులకు అన్న సంతర్పణ చేశాము. 1931లో గాజుల వ్యాపార నిర్వహణను నాకు అప్పగించారు. నేను ఆ వ్యాపారానికి బాబా పేరు పెట్టాలని పట్టుబట్టి శ్రీ సమర్థ సాయినాథ్ అండ్ కంపెనీ అని పేరు పెట్టాను. ఆ పేరు పెట్టడం బాబా అనుమతితోనే జరిగింది. అంటే బాబా పటం ముందు చీటీలు వేసి ఎంపిక చేయడం. ఈ వ్యాపారాన్ని నిజాయితీగాను మనస్సాక్షి సమ్మతంగాను నడపసాగాను. బాబాను స్మరించి నేను ఎవరికైనా ఊదీ తీర్థము ఇస్తే వాళ్ళ రోగాలు నయమయ్యేవి. నేను తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు 1/9/1932వ తేదీన మూత్రా అను ప్రదేశంలో నాకు కలరా సోకింది. నేను మరణించడం ఖాయమనిపించింది.
మా నాన్న నా చివరి కోరిక ఏమిటని అడిగాడు. నన్ను షిరిడి తీసుకువెళ్ళమని. నేను మరణిస్తే నా దైవమైన సాయిబాబా చెంత నా దేహాన్ని దహనం చేయమని కోరాను. బాబా ఫోటోను నా తల దగ్గర పెట్టి సాంబ్రాణి కడ్డీలు వెలిగించారు. బాబా ఊదీ తీర్థము నా నోట్లో పోస్తూనే ఉన్నారు. నేను కనుఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాను. అర్ధరాత్రి మా వదిన సుభద్రాబాయికి పూనకం వచ్చింది. మీరదాత్ గుజరాత్లో సిద్పూర్ సమీపంలోని పునవకు చెందిన అను ముస్లిం సాధువు ఆమెను పూని మాట్లాడసాగాడు. మీరు సాయిని ప్రార్థిస్తున్నారు. వారు నా మామ. వారు వయోభారంతో నడవలేకున్నారు కనుక వారు పంపగా నేను వచ్చాను. వారి కృపాశీస్సులు మీకు లభిస్తాయి. వారిని మీరు రేపు దర్శించుకుంటారు. ఒక కప్పు కాఫీ తయారు చేసి రోగికి ఇవ్వండి. భయపడవద్దు అని పలికాడు. కాఫీ తయారు చేసి దానిలో బాబా ఊది వేసి నా చేత త్రాగించారు. ఆ తరువాత జ్వరం తగ్గి విరోచనాలు ఆగిపోయాయి. మరుసటి రోజు నేను అంత త్వరగా కోలుకోవడం చూసి డాక్టర్ ఆశ్చర్యపోయాడు. నిన్న ఇతడు మృత్యువుకు అతి సమీపంలో ఉన్నాడు. ఒక్క రోజులో ఇతనిలో ఇంత మార్పు ఎలా వచ్చింది అని ప్రశ్నించాడు. శ్రీ సాయిబాబా వైద్యులకే వైద్యుడని, వారి పవిత్ర ఊదియే నన్ను కాపాడిందని నేను జవాబు చెప్పాను. దామోదర్ సావల్రామ్ రాస్నే ఉరఫ్ అన్నా రాస్నే తండ్రి సావల్రామ్ రాస్నే, కాసారా, అహ్మద్నగర్, ప్రస్తుత నివాసం పూనా. నా కుమారుడు తన జన్మ వృత్తాంతం గురించి చెప్పినదంతా వాస్తవమే. నేను సంతానాన్ని ఆశించి బాబాను దర్శించినప్పుడు వారు ఎంతో దయతో నన్ను ఆశీర్వదించారు. నేను కోపర్గాం స్టేషన్లో దిగి షిరిడీకి చేరే మార్గంలో ఉన్న సమయంలోనే బాబా నేను వస్తున్నట్లు భక్తులకు చెప్పి నాకు ఇవ్వడానికి కొన్ని మామిడి పండ్లు తీసి ఉంచారు. నేను మసీదు చేరగానే ఆ పండ్లను నాకు ఇచ్చి ఆశీర్వదిస్తూ వాటిని నా చిన్న భార్యకి ఇవ్వమని ఆదేశించారు. ఆమెకు ముందు 2 మగపిల్లలు పుడతారని, వాళ్ళకి ఏ పేర్లు పెట్టాలో కూడా చెప్పారు. నేను ఆ పేర్లను గుర్తుగా నా డైరీలోని 3వ పేజీలో వ్రాసి పెట్టాను. 15 నెలల తరువాత బాబా చెప్పినట్లుగా ఒక బిడ్డ, కొన్ని సంవత్సరాల తర్వాత మరొక బిడ్డ కలిగారు. వారికి మామూలు హిందూ పేర్లతో పాటు బాబా చెప్పిన పేర్లను కూడా జతచేశాను. నేను బాబా సమాధి ముందు కూర్చొని నాకు 2వ మనవణ్ణి ప్రసాదించమని ప్రార్థించాను. వారు వెంటనే నా కోరిక తీర్చారు. నేను ఎల్లప్పుడూ బాబా సలహా తీసుకున్న తరువాతే ఏ పనైనా చేసేవాడిని. అందువల్ల ఎప్పుడూ మంచి ఫలితాలే దక్కేవి. ఒకసారి నాకు సంబంధించిన కేసు ఒకటి హైకోర్టుకు అప్పీలు చేయబడింది. ఆ కేసు నిమిత్తం బొంబాయికి వెళ్ళమని మా లాయరు నాకు జాబు రాశాడు. నేనప్పుడు షిరిడీలో ఉన్నాను. బాబా నేను బొంబాయి వెళ్లేందుకు అనుమతించక నన్ను షిరిడీలోనే ఉంచారు. నేను కోర్టుకు హాజరు కాకపోయినప్పటికీ తీర్పు నాకు అనుకూలంగా వచ్చింది. ఒకసారి నానాసాహెబ్ డేంగ్లే ఒక పెద్ద వెండి పళ్ళెం నిండా రుచికరమైన పదార్థాలు పెట్టి దానిని బాబా ముందుంచి ఆరగించమని ప్రార్థించాడు. అప్పుడు బాబా కేక వేయగానే ఒక నల్ల కుక్క పరుగున వచ్చి పళ్ళెంలోని పదార్థాలను తినసాగింది. అక్కడే నిలబడి చూస్తున్న నానాసాహెబ్ డేంగ్లే, ఈ ఊరకుక్క కోసమేనా ఇంత కష్టపడి ఈ పదార్థాలను తయారు చేసింది అని మనస్సులో అసహ్యించుకున్నాడు. వెంటనే బాబా పళ్ళాన్ని అతని వైపు నెట్టి కోపంగా తీసుకుపో అన్నారు. ఇది జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను. బాబా మూగజీవులను, కడజాతి వాళ్లను తమతో సమానంగా భావించి ఆదరించేవారు. ఒకసారి నేను షిరిడీలో విందొకటి ఏర్పాటు చేసి బాబా స్వయంగా రారని తెలుసు కాబట్టి వారి బదులు బాలా పాటిల్ను విందుకు పంపమని అభ్యర్థించాను. నేను బాబా వద్దకు వెళ్ళిన తొలి రోజులలో నెవాసాకు చెందిన బాలా పాటిల్ మసీదులో చిమ్మడం వంటి పనులతో పాటు బాబాకు పలు రకాల సేవలు చేస్తుండేవాడు. అతను కడజాతివాడు. అతనిని దూతని అసహ్యించుకుంటూ అవమానించుకుంటూ పంపుదామని బాబా చెప్పారు. నేనలాగేనని వారికి హామీ ఇచ్చి బాలా పాటిల్ను ఇంటికి తీసుకువెళ్ళాను. భోజనం తయారవగానే బాబాకు ప్రత్యేకించి ఒక పళ్ళెం పెట్టి వండిన వంటకాలన్నీ అందులో వడ్డించి బాబా రండి అని ఆహ్వానించాను. వెంటనే ఒక నల్లని కుక్క లోనికి ప్రవేశించి పళ్ళెంలోని పదార్థాలన్నిటినీ తిని
వెళ్ళిపోయింది. అది తిన్నంత వరకు నేను గౌరవభావంతో వేచి ఉండి తర్వాత బాలాపాటిలో నాతో పాటు కూర్చోబెట్టుకొని అతిథులందరితో కలిసి భోంచేశాను. నా మనస్సు ఎప్పుడు బాబా ధ్యాసలోనే ఉంటుంది. తరచుగా వారి దర్శనం నాకు ఇక్కడే లభించేది. బాబా అప్పుడప్పుడు కఠినంగా తిట్టేవారు, కొట్టేవారు కూడా. అక్కల్కోట మహారాజ్ వంటి మహాత్ముల తిట్లు, దెబ్బలు శుభాలనే కలుగజేస్తాయని నాకు తెలుసు. అందువల్ల బాబా తిట్లను, దెబ్బలను నేను అవమానకరంగా భావించేవాడిని కాదు. వారితో గల అనుబంధాన్ని నేను ఎప్పుడూ వదులుకోలేదు. బాబా ముస్లింలను నమాజు చేసుకోమని, తరువాత తమ వద్ద ఖురాన్ పఠించమని చెప్పేవారు. అప్పుడప్పుడు మౌల్వీలతో మతపరమైన విషయాలు మాట్లాడుతుండేవారు. నేను మొట్టమొదట షిరిడీకి 1895 ప్రాంతంలో వెళ్ళాను. నేను వెళ్ళిన మరుసటి సంవత్సరం నుండి శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 40 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలకు జరీ అంచు జెండా ఒకటి సమర్పిస్తున్నాను. అప్పటికి నాన్న దౌలత్ షా ఇంకా పుట్టలేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. దాసగణ మహారాజ్ కానీ దాబోల్కర్ కానీ నా అనుభవాల గురించి నన్ను ఎప్పుడూ అడగలేదు. నేను వాళ్ళకి ఏ వివరాలు చెప్పలేదు. నాకు 3 భార్యలున్నారని వ్రాసిన విషయం వాస్తవం కాదు. నాకు 2 భార్యలు మాత్రమే ఉన్నారు. నేను జ్యోతిష్య శాస్త్రాన్ని సంప్రదించాను. నా జాతక చక్రంలోని 5వ స్థానంలో కేతువు ఉన్నందువలన నాకు సంతానం కలగడం కష్టమని జ్యోతిష్కులు చెప్పారు. కానీ సాయిబాబా విధానాన్నే మార్చి నాకు సంతాన ప్రాప్తి కలగజేశారు. తామిచ్చిన 4 మామిడి పండ్లు నా చిన్న భార్యకి ఇమ్మని, ఆమెకు 8 మంది పిల్లలు పుడతారని బాబా చెప్పారు. వారు చెప్పినట్లుగానే జరిగింది. నా వ్యాపార విషయాలలో నేను బాబాని సంప్రదించేవాడిని. ఒకసారి బొంబాయి ప్రతి మార్కెట్లో పెట్టుబడి పెట్టమని ఒక దళారీ నాకు చెప్పాడు. అతను నా వ్యాపారంలో భాగస్థుడు కాదు. నేను మొత్తం పెట్టుబడి పెట్టాలి. బాబా వద్దకు వెళ్ళి మసీదులో వారి పాదాలు ఒత్తుతూ నాకు వచ్చే లాభంలో బాబాకు వాటా ఇవ్వాలని తలిచాను. ఆ సమయంలో బాబా, నేను, మహల్సావతి మాత్రమే మసీదులో ఉన్నాము. బాబా, వ్యాపార విషయాలలో తగులుకొనడం నాకు ఇష్టం లేదు అన్నారు. దాంతో నేను ఆ వ్యాపారం మానుకున్నాను. మరోసారి నేను షిరిడీ వెళ్ళినప్పుడు ధాన్యం వ్యాపారం చేయవచ్చా అని బాబాను అడిగాను. ధరలు పడిపోతాయని, కొన్న ధర కన్నా తక్కువ ధరకు అమ్మవలసి వస్తుందని బాబా చెప్పారు. నేను ఆ ఆలోచన కూడా మానుకున్నాను. నేను ఈ విషయాన్ని నా స్నేహితుడైన ఒక వ్యాపారికి చెప్పాను. చాలా కాలంగా ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయని, తగ్గడం జరగదని, బాబా సూచన తప్పని అతను చెప్పాడు. ఆ తర్వాత శ్రావణం వచ్చింది. వర్షాలు పడ్డాయి. ధరలు అకస్మాత్తుగా పడిపోయాయి. ధాన్యాన్ని నిల్వ చేసిన వ్యాపారులు అపారంగా నష్టపోయారు. ఈ విషయంలో బాబా నన్ను కాపాడారు. బాబా అనుమతి లేనిదే నేను ఏ లావాదేవీలు జరిపేవాడిని కాదు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు షిరిడీ వెళ్ళి ప్రతి విషయాన్ని వారితో సంప్రదించేవాడిని. 1918లో బాబా మహాసమాధి అనంతరం వారి పటం ముందు చీటీలు వేసి నిర్ణయం తీసుకునేవాడిని. వారు ఇప్పటికీ నన్ను సరైన మార్గంలోనే నడిపిస్తున్నారు. ఒకసారి నేను మసీదులో భక్తులందరితో పాటు బాబా పాదాల చెంత కూర్చుని ఉన్నాను. అప్పుడు నా మదిలో మెదిలిన 2 ప్రశ్నలకు బాబా సమాధానమిచ్చారు. బాబా దగ్గరకు అసంఖ్యాకమైన భక్తులు వస్తుంటారు కదా, వచ్చిన వారందరూ వారి నుండి లబ్ధి పొందుతున్నారా? దానికి బాబా, పూత పూసిన మామిడి చెట్టును చూడు. అందులోని పువ్వులన్నీ కాయలై పండ్లైతే ఎంత బాగుంటుంది. కానీ అలా అవుతాయా? ఎక్కువ భాగం రాలిపోతాయి. కొన్ని పువ్వులుగా, కొన్ని పిందెలుగా, మరికొన్ని గాలికి రాలిపోతాయి. ఏ కొద్దో మిగులుతాయి అన్నారు. ఇది నా గురించి అడిగినది. రెండవది, ఇది నా గురించి అడిగినది. బాబా సమాధి చెందితే నాకు దిక్కెవరు? నా గతి ఏమవుతుంది అని చింతించాను. దానికి బాబా, ఎప్పుడైనా ఎక్కడైనా నన్ను తలిచిన వెంటనే నేను నీ వెంట ఉంటాను అని హామీ ఇచ్చారు. బాబా ఇచ్చిన హామీని
వారు 1918 ముందు తర్వాత కూడా నెరవేరుస్తున్నారు. వారు నాతోనే ఉండి నాకు మార్గం చూపిస్తున్నారు. 1910-11 ప్రాంతంలో నా సోదరులు నా నుండి వేరైపోయారు. అకస్మాత్తుగా నా సోదరి చనిపోయింది. మా ఇంట్లో దొంగలు పడ్డారు. దానిపై పోలీసులు విచారణ జరిగింది. వీటన్నిటి వలన నా మనసు వికలమైంది. సాయి లీలా మాసిక శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना,
बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अबू मोरे साई, तुम दीना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई, तुम दीना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई, तुम दीना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
సాయి బాబా 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 సాయి బాబా
సాయి బాబా